హలో గైస్, మేము మసాలా శనగల కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బగారాకు దాల్చిన చెక్క వేసుకోవాలి. దానిలోనే ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని దానిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కారం పొడి, ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. నేను ముందు రోజే శనగల్ని కడిగి నానబెట్టుకున్నాను. అవి నానిన తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఫ్రై అవుతున్న టైంలోనే నేను ఇందులో వేసుకున్న బగారాకు ఏదైతే ఉందో అది తీసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకొని పక్కన పెట్టుకున్న శనగల్ని వాటర్తో పాటు ఈ గ్రేవీలో వేసుకోవాలి. వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. శనగలు ఫ్రై అవుతూ ఉండగా ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఫ్లేమ్ని మీడియంకి పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. మా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చూసి వెళ్ళకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గ్రేవీలో ఆయిల్ పైకి వచ్చేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అండ్ మన రాణి స్వీట్స్ నుండి రాగి లడ్డు, సజ్జ లడ్డు, నువ్వుల లడ్డు, సామల లడ్డు, అరికల లడ్డు, ఊదల లడ్డు, కొర్ర లడ్డు, అంటుకొర్ర లడ్డు, స్పెషల్ సజ్జ లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు, ఇప్పపు లడ్డు, అవిసె గింజల లడ్డు, మునగాకు లడ్డు, కొబ్బరి లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, జొన్న లడ్డు, మునగాకు పొడి, కరివేపాకు పొడి, అవిసె గింజల పొడి, మిలెట్స్ పిండి, మిలెట్స్ పౌడర్, కారం పొడి, బెల్లం గవ్వలు, మురుకులు, చాక్లెట్స్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. నేను ఈ శనగల కర్రీకి కాంబినేషన్గా బీట్రూట్ చపాతీ ప్రిపేర్ చేశాను. దానికోసం ముందుగా బీట్రూట్ని పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిలో మనం రెడీ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని వేసి వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ చపాతీ పిండి కలిపినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికి ఆయిల్ రాసి ఒక అరగంట రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలా ఒత్తుకొని ప్యాన్ పెట్టుకొని ఈ చపాతీ వేసుకొని 2 సైడ్స్ మంచిగా కాల్చుకుంటే మన బీట్రూట్ చపాతీ రెడీ. రెగ్యులర్ చపాతీ కర్రీ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రాణి స్వీట్స్ నుండి ఆర్డర్ చేయండి. డూ ఫాలో ఫర్ మోర్.